నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల సంబరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రజలకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. వామపక్ష నేతల ఆగ్రహం. విద్యుత్ ఛార్జీల భారాలతో కార్మిక వర్గం కుదేలు. వైసీపీ పాలనలో ప్రజలకు న్యాయం లేదు. టీడీపీ మాజీ మంత్రులు సంక్షేమ కార్యక్రమాలు వంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది. జనసేన నేత కందుల దుర్గేష్ త్వరలో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వస్తున్నామని వెల్లడి. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల సంబరాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల సంబరాలకు శ్రీకారం చుట్టారు. సామర్లకోట ప్రత్తిపాడు రోడ్లో ఉన్న జగనన్న కాలనీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. సీఎం ప్రజలతో కలిసి గృహప్రవేశాలు చేశారు. అంతకుముందు ఈటీసీ లేఅవుట్లో గృహప్రవేశాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి గృహ నిర్మాణాల ఎగ్జిబిషన్ను తిలకించారు. ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈటీసీ లేఅవుట్లో సామూహిక గృహప్రవేశాలని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేశారు. పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బహుశా ఎప్పుడూ రాష్ట్రంలో చూడని విధంగా, దేశంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు, అంటే రాష్ట్ర జనాభాలో దాదాపుగా 20% పైచిలుకు ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు వారి ముఖంలో సంతోషాన్ని చూడాలని తాపత్రయపడుతూ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాల నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. కరెంటు ఛార్జీల భారంతో ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాన్ని ఇక ఇంటికి సాగనంపాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రావులపల్లి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు ప్రతి నెల క్రమక్రమంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబెలుకొని విద్యుత్ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, 200 యూనిట్ల వరకు అందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ఛార్జీలు పెంపు, ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్ ఆక్యుపెన్సీ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, సర్ఛార్జీలు ఇలా రకరకాల పేర్లతో ప్రజల జోబులు ఖాళీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించి వాటిని అక్కడ ధ్వంసం చేసి స్మార్ట్ మీటర్లు అక్కడ పెట్టకుండా చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రజలకి, రైతులకి, వ్యాపారస్తులకి, షాపుదారులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2 కోట్ల విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి టెండర్లు పిలిచారని, అదానీ తదితర కార్పొరేటర్లకు ఈ కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని విమర్శించారు. ఛార్జీల భారాలను ఉపసంహరించకపోతే
ఇవాళ ముఖ్యమంత్రికి ప్రజలందరూ తిరగబడి అదే కరెంటు షాక్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారని చెప్పని వామపక్ష పార్టీల తరఫున హెచ్చరిక చేస్తూ ఇవాళ ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 15వ తారీఖు ప్రజా బ్యాలెట్ నిర్వహించబోతున్నాం. ప్రజలు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, కె జోజీ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు రైతులు వినియోగదారుల పాలిట ఉరితాళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కొండ్రెపు రాంబాబు, నగర కార్యదర్శి బి కొండలరావు, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, న్యూ డెమోక్రసీ నాయకులు సత్యబాబు, ఏఐటియుసి కాకినాడ జిల్లా నాయకులు పి సత్యనారాయణ, అన్నవరం పప్పు ఆదినారాయణ, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, సిపిఐ సీనియర్ నాయకులు ఎడ్ల లక్ష్మి, సేపాని రమణమ్మ, సిపిఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, రాజు లోవా, వెంకటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్, జట్ల సంఘం అధికారి బాడి దేముడు, వెంకట్రావు, నల్ల రామారావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంతకాల సేకరణ చేశాం. రేపు రాజమండ్రి అంటే ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు ఆజాద్ చౌక్ సెంటర్లో ఒక ప్రజా బ్యాలెట్ పెడుతున్నాం. దయచేసి విద్యార్థులు, యువజనులు, కార్మికులు, ఎందుకంటే కరెంటు భారం ఒకరు కాదు ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని. ఈ నెల 28వ తేదీ నుంచి 3 రోజులు రాజమండ్రిలో రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. రాజమండ్రిలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు. నవంబర్ 18, 19 తేదీల్లో క్విక్ బాక్సింగ్ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలియజేశారు. విద్యార్థులను ఉన్నత స్థాయి సమాజంలో సమున్నత హోదా కల్పించేలా శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైందని, దేశంలో ప్రతిష్టాత్మకమైన కెరియర్ పాయింట్ సహకారంతో రాజమహేంద్రి విద్యా సంస్థల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సూచనప్రాయంగా తెలియజేశారు. ఇంజనీరింగ్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్లను తీర్చిదిద్దేందుకు ఈ కెరియర్ పాయింట్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లేదా గ్రూప్ 1 సర్వీసు వీటిలోనే మరి ట్రెండ్ వెళ్తుంది. పేరెంట్స్ ట్రెండ్ కానీ, స్టూడెంట్స్ ట్రెండ్ కానీ, ఐఏఎస్ అవ్వాలి లేదా ఐపీఎస్ అవ్వాలి లేదా గ్రూప్ 1 సర్వీస్కి సెలెక్ట్ అవ్వాలని మా స్కూల్లో మేము జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీగా అతను ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, గ్రూప్ 1 సర్వీసా ఆ రేంజ్లోనే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్లే స్కూల్లో స్కేటింగు, హార్స్ రైడింగు, రైఫిల్ షూటింగు, అలాగే బాక్సింగు, అలాగే ఇవన్నీ కూడా మొత్తం ఆల్రౌండర్. ఒక స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అయితే అతను ఆల్రౌండర్గా తయారవడానికి. రానున్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ప్రజల ముందు పెడుతుందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమండ్రిలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అని అభివర్ణించారు. బస్సు యాత్ర చేసినా, ఎన్ని రకాల యాత్రలు చేసినా వైసీపీ ఎన్నికల్లో ఓడిపోతుందని కందుల దుర్గేష్ జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందని సూచనప్రాయంగా తెలియజేశారు. అమిత్ షా భారతదేశానికి హోంమంత్రిని, ఆయన్ను ఎవరైనా సరే ప్రతి పౌరుడు కలిసే అవకాశం ఉందన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని వివరించడంలో తప్పేమీ లేదన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, నారాయణ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు. రెండు కలిసి ఇప్పటికే జనసేన పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా సమన్వయ కమిటీని ఇవాళ రేపు ఏర్పాటు చేస్తుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయటం,
కేవలం పోరాటం వరకు పరిమితం కాము. ఎన్నికల్లో ఈ పార్టీని చిత్తుగా ఓడించడానికి ప్రజలందరితో కలిసి ముందుకు వెళ్ళటానికి సరైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేస్తున్నాం. కొంచెం న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం, అది అక్రమ అరెస్టు, అనైతికమైన అరెస్టు, అది అప్రజాస్వామికమైన అరెస్టు అనేటువంటి మాట మొత్తం రాష్ట్రం అంతా కూడా కోడై కూస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ఆయన రాగానే, అదేవిధంగా ఆ పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూర్చుని కామన్ యాక్షన్ని తయారు చేసుకోవటం, కామన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవటం, తద్వారా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించడం అనేది ఖాయం. సీఎం గారు, మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, దయచేసి రాష్ట్రాన్ని ఉద్దేశించి నేను మీ బిడ్డను అనకండి. చాలామంది ఫీల్ అవుతున్నారు, అందువల్ల అది గమనించండి. దయచేసి జనసేన పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అలాగే మీరు ఏమి చేసినా సరే మళ్ళీ మీరు ఈవేళ మాటలు ఎలా ఉన్నాయంటే మీకు మీరే డబ్బు కట్టుకోవడం అంటే మొఖాలు చూసుకోవాలంట. చంద్రబాబు నాయుడు ముఖం, ఈయన ముఖం, ఒక్కసారి ఈయన అంటే చిరునవ్వుతో ఈయన ముఖం అంట. ఒక్కసారి మీరు అద్దంలో నవ్వినప్పుడు చూసుకోండి, నవ్వుతున్నారో తెలియదు, ఏడుతున్నారో తెలియదు. మీరు మీ నవ్వు గురించి మీరు చెప్పడం ఎంత అసహ్యంగా ఉందంటే. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పట్ల జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఓటు అనే ఆయుధం ద్వారా స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 29వ డివిజన్లో కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేసి చంద్రబాబు నాయుడు పట్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వివరించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం, లోకేష్ను సిఐడి విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం వంటివి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందని ధ్వజమెత్తారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా చాలా మనోధైర్యంతో ఉందని, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు విడుదలయ్యే వరకు తమ పోరాటం ఆగదన్నారు. మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే 29వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి బాబుతో నేను కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతిరోజు సాయంత్రం నగరంలోని ప్రతి డివిజన్లో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, స్థానిక టీడీపీ నాయకులు కిలారి వెంకటేశ్వరరావు, రూంకాని విజయ్, అట్టాడ రవి, సుంకర రఘు, కర్రి సతీష్, బోని ఈశ్వరి, ధనలక్ష్మి, అల్లూరి లక్ష్మి, మీనా, మూకల పద్మ, గౌరీ, రాజేష్, తేజ, టీడీపీ రాష్ట్ర నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మహిళా కమిటీ నాయకురాళ్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ రోజున బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దశమికి ఆయన మెయిన్ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తా అన్నారు. దశమికి మెయిన్ మేనిఫెస్టో రిలీజ్ చేయకుండా ఇదంతా కూడా మైండ్ గేమ్. అక్రమంగా అరెస్ట్ చేసి లోకేష్ గారిని ఒక పక్కన ఇబ్బంది పెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నిరసన కార్యక్రమాల్లో నిమగ్నం చేసి ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేసే ఈ యొక్క చిల్లర క్రీడ అది వైఎస్ఆర్సీపీ పార్టీ వారికే చెందింది. అయినా కూడా మా నాయకులందరూ కూడా చాలా బలంగా ఉన్నాం. తప్పకుండా ఈ మేనిఫెస్టోని ప్రజల దగ్గర తీసుకెళ్లినందుకు గాను బాబు గారిని ఏ విధంగా అయితే అక్రమంగా అరెస్ట్ చేశారో, ఆ అరెస్ట్ని ఏ విధంగా చేశారో అన్నది రెండు కూడా పాంప్లెట్ల రూపంలోనే తీసుకొచ్చాం. రెండు కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దసరా దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. దసరా దీపావళి సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కొత్త స్టాక్ వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. తాజా సేకరణలు, కాంబో ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ధర తగ్గింపులు, మరెన్నో విధాలైన బంపర్ ఆఫర్లతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు ముస్తాబైంది. కిడ్స్, జెంట్స్ చీరలు, సాంప్రదాయ దుస్తులు, వెస్ట్రన్, స్టోన్ వర్క్ చీరలు, ముల్ముల్ కాటన్, కంచి కాటన్, ఉప్పాడ, కాంబోసోని, క్రేఫ్, జార్జెట్, కాటన్, సూపర్ నెట్, జీన్ ప్యాంట్, టీషర్ట్లు, క్యాష్ బ్యాక్ బ్రాండ్లు, స్పైకర్, కిల్లర్, యూఎస్ పోలో 50% ఆఫర్స్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సూట్లు, బాబా షూట్లు, జీన్స్, పొండ్వాటి ఫ్రాక్స్, షర్ట్లు, ఫ్యాన్సీ డ్రెస్సులు, విద్యార్థులకు
అన్ని అందుబాటు ధరలోనే లభిస్తున్నాయని నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు. ఖాతాదారులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇవన్నీ కూడా మరి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మా షాప్కి విచ్చేసి ఈ పండగ సందర్భంగా మీరందరూ కూడా ఇంటిల్లిపాది కూడా మీకు కావాల్సిన శారీస్లో 50% ఆఫర్ వచ్చే క్రేప్స్, జార్జెట్స్, షిఫాన్స్, వర్క్ శారీస్ కానీ, స్టోన్ వర్క్స్ కానీ ఇలా అన్నీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి. అలాగే మెన్స్లో బ్రాండెడ్లో అయితే మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పెపే, స్పైకర్, సీలియో, కాపూస్, యుఎస్ పోలో, లివైస్ ఇలా అన్ని బ్రాండ్లు కూడా మీకు క్యాష్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే కాంబో ఆఫర్లు 1500కి 3 షర్ట్లు, 1800కి 3 జీన్స్లు, అలాగే 1500కి 3 కాటన్ ప్యాంట్స్, 500 రూపీస్కి 2 టీ షర్ట్స్, అలాగే కిడ్స్లో కూడా మీకు కాంబో ఆఫర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మీకు లేడీస్ వేర్, వెస్ట్రన్ వేర్ కావాలంటే మీకు కుర్తీస్ కానివ్వండి, నైట్ సూట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, లెగ్గింగ్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మీకు కాంబో ఆఫర్లు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ పండగ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కంప్లీట్ చేసుకొని మీ ఇంటిల్లిపాది హ్యాపీగా ఆనందంగా ఉంటారని మరీ కోరుకుంటూ మీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రాజమండ్రి ఇన్నిస్పేట రోటరీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇనిస్పేట శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అమావాస్య ముందు వచ్చే త్రయోదశి తిథి అయిన సందర్భంగా ప్రదోషకాల సమయంలో నందీశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు భక్తుల స్వహస్తాలతో చేశారు. ముందుగా గణపతి పూజ, నందీశ్వర స్వామి వారికి అభిషేకాలు, స్వామివారికి అష్టోత్తరం, పూజాది కార్యక్రమాలు ఆలయ అర్చకులు కురెళ్ల ఆదిత్య కుమార్ శర్మ, ఆలయ వ్యవస్థాపకులు పట్టపగలు వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన దీక్ష నిర్వహించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఇటీవల న్యాయవాదుల వెల్ఫేర్ అనే పేరుతో ప్రతి పిటిషన్పై 20 రూపాయల స్టాంప్ అంటించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల వెల్ఫేర్ పోరాట కమిటీ గత 3 రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా గత 3 రోజులుగా న్యాయవాదులు రాజమండ్రి బార్ అసోసియేషన్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈరోజు న్యాయవాదులు సూరపరెడ్డి తాతారావు, బీరా అరుణ్ కుమార్, శ్రీమతి జి లక్ష్మీశంకర్, శ్రీమతి బి సుభద్ర రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీశంకర్ మాట్లాడుతూ న్యాయపరమైన హక్కుల కోసం, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల కోసం పోరాడుతున్నామని, న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ 4 లక్షల నుంచి 10 లక్షలకు పెంచమని కోరుతున్నామన్నారు. ఇటీవల పెంచిన 20 రూపాయల స్టాంపును రద్దు చేయాలని బార్ కౌన్సిల్ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుతూ న్యాయవాదులపై దౌర్జన్యాలు పెచ్చి మీరిపోయాయని, హత్యలకు సైతం తెగపడుతున్నట్లు ఆమె తమ ఆవేదనను తెలియజేశారు. ఈ పోరాటం కానీ ఈ ఉద్యమం కానీ ఇక్కడితో మాత్రం ఆగిపోదండి. ఏవైతే మేము కోరుకున్నామో, ఏవైతే న్యాయవాదులకు సంక్షేమం కలగాలని చేపట్టినటువంటి ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారుతుంది. ఇవాళకి ఇది 2వ రోజు. ఈ 2వ రోజు పక్కన సున్నాలు కూడా చేర్చవచ్చు మీరు. అది 20 రోజు అవ్వచ్చు, 200 రోజులు కూడా అవ్వచ్చు. కానీ మేము అనుకున్నదైతే సాధించడానికి ముందుండాలని, అదేవిధంగా తోటి న్యాయవాదులందరూ, మిత్రులందరూ కూడా ప్రతి బారు నుంచి మాకు సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా పాత్రికేయులు, పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ రోజు రోజుకి అడ్వకేట్స్ మీద దాడులు పెరిగిపోతున్నాయి. ఆ పెరిగిపోయినప్పుడు ఏదో ఒక రోజున మేము బాయ్కట్ చేస్తున్నాం, లేకపోతే ఇంకోటి చెప్తున్నాం, రేపొద్దున చూస్తాం అలాగే అని అంటున్నారు. ఆ కార్యక్రమంలో ఏమీ జరగట్లేదు. కాబట్టి ఆ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాకు. దాని మీద అదొక ఇష్యూ. ఆ రెండోది, ఈ కార్యాచరణ మీద రాజమండ్రి బార్ అసోసియేషన్, మిగతా బార్ అసోసియేషన్, స్టేట్ వైడ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీని రేపు సాటర్డే ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ చేసుకుని ఒక కామన్ డిసిషన్కి వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఏ కార్యరూపం అయితే చేస్తుందో అది అమలుపరచడానికి మేము ఈ రోజున 2వ రోజు దీక్షలు కూడా చేయడం జరుగుతున్నది.
దీనికి సంబంధించి నిన్నటి నుంచి కార్యాచరణలో భాగంగానే అందరూ రావడం, దానికి సంఘీభావం తెలపడం జరుగుతున్నది. రాజమండ్రి కృష్ణానగర్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లింగంపేట కృష్ణనగర్లో 19వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. కృష్ణనగర్ లింగంపేట ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, అనుశ్రీ సత్యనారాయణ, యాళ్ల ప్రదీప్ పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సతీష్, రత్తయ్య, దుర్గాప్రసాద్, సంతోష్, చిన్నదుర్గా, నవీన్, దుర్గాప్రసాద్, రామకృష్ణ మరియు కృష్ణనగర్ లింగంపేట ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి లక్ష్మీవారపేటలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లక్ష్మీవారపేట సిద్ధి వినాయక ఆలయం వద్ద గత 67 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా గణపతి స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గణపతి నవరాత్రి ముగింపు మహోత్సవాల్లో భాగంగా భారీగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మారిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు బి మధు, టి బాల, ఎం శ్యామ్కుమార్, రవి, గోపి, అయ్యప్ప, బాలాజీ, వసంత్, చిన్న, టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మరియు సిద్ధి వినాయక ఆలయ కమిటీ పర్యవేక్షణలో జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సుమారుగా 4000 మంది గణపతి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి ఆర్యాపురం వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం 34వ వార్డు రెడ్డిలపేటలో గణపతి నవరాత్రుల సందర్భంగా కర్రి వెంకటరెడ్డి, దుర్గారెడ్డి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ సేవాదళ్ చైర్మన్ 34వ వార్డు ప్రెసిడెంట్ ఉప్పాడ కోటరెడ్డి పాల్గొన్నారు. కర్రి వెంకన్న, దుర్గారెడ్డి మిత్రబృందం పాల్గొన్నారు. సుమారుగా 1000 మంది గణపతి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల సంబరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రజలకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. వామపక్ష నేతల ఆగ్రహం. విద్యుత్ ఛార్జీల భారాలతో కార్మిక వర్గం కుదేలు. వైసీపీ పాలనలో ప్రజలకు న్యాయం లేదు. టీడీపీ మాజీ మంత్రులు సంక్షేమ కార్యక్రమాలు వంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది. జనసేన నేత కందుల దుర్గేష్ త్వరలో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వస్తున్నామని వెల్లడి. శేషిసును సమాప్తం. నమస్కారం.